వేములవాడ మున్సిపల్ ఎన్నికల భాగంగా బుధవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ తరపున 8 మంది నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ పార్టీ నుండి 3, బీఆర్ఎస్ 5 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుండి 3వ వార్డులో గుడిసె సంతోష, 10వ వార్డు నుండి సిరిగిరి సంగీత, 12వ వార్డు నుండి రామతీర్థపు కృష్ణవేణి, 18వ వార్డు నుండి కొండా శేఖర్, 19వ వార్డు నుండి తాళపల్లి సచిన, 21వ వార్డు నుండి కోయల్కార్ మస్తాన్, 24వ వార్డు నుండి అన్నారపు శ్రీనివాస్, 26వ వార్డు నుండి ఉప్పిడి లహరిక నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి 2వ వార్డులో ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి, 4వ వార్డు నుండి మారం కుమార్, 16వ వార్డు నుండి కొండా కనకయ్య, 18వ వార్డు నుండి కొండా నర్సయ్య, 19వ వార్డు నుండి జంగిటి శ్రీనిధి నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ పార్టీ నుండి 3వ వార్డులో చిట్యాల లక్ష్మి, 8వ వార్డు నుండి మైలారం శ్రీనివాస్, 20వ వార్డు నుండి కుమ్మరి శంకర్ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 27వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా మరుసటి రోజు నుండే నామినేషన్ దాఖలు చేసేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించగా చాలా మంది అభ్యర్థులు హడావుడిగా సరైన పత్రాలు తయారు చేసుకునే పనిలో ఉండగా మొదటి రోజు నామినేషన్లు స్వల్పంగా దాఖలయ్యాయి. గురువారం, శుక్రవారం భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా చాలా మంది ఆశావహులు పలు పార్టీల నుండి నామినేషన్ దాఖలు చేస్తుండగా అధికారికంగా బీఫామ్ తో నామినేషన్ దాఖలు చేస్తేనే పార్టీ గుర్తు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీల అధిష్టానాలు మాత్రం ఇంకా అభ్యర్థుల బలాబలాలు లెక్కించే పనిలోనే ఉన్నారు. శుక్రవారం దాకా వేచి చూసి పార్టీ తరఫున బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉంది. నెంబర్ 17